చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన కమిటీల్లో చిత్తూరు తెలుగు మహిళగా ప్రెసిడెంట్ గా లీలావతి మరియు జనరల్ సెక్రటరీగా ఉదయ గుడిపాల మండలం కొలావూరు, వైస్ ప్రెసిడెంట్ గా దేవి 25వ వార్డు, అలాగే ట్రేడ్ యూనియన్ చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ప్రెసిడెంట్ గా గోపాల్, జనరల్ సెక్రటరీగా గిరినాయుడు తుమ్మల, తెలుగు యువత కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ గా శశి నాయకర్ 42 వార్డ్ కార్పొరేటర్ కూడా, వైస్ ప్రెసిడెంట్ సిసింద్రి రూరల్ మండలం, జనరల్ సెక్రటరీగా గుడిపాల చందురెడ్డి, అలాగే మైనారిటీ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీకి సంబంధించిన కమిటీలో ప్రెసిడెంట్గా జాఫర్ షరీఫ్, జనరల్ సెక్రటరీగా కమల్ బాషా, వైస్ ప్రెసిడెంట్గా గౌజ్ బాషా ఎన్ఆర్పేట్ రూరల్ మండల్, అలాగే కల్చరల్ కమిటీగా ప్రెసిడెంట్గా గోవింద స్వామి, జనరల్ సెక్రటరీగా నాగరాజ్, చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీ ఐటీడీపీగా పి కిరణ్ చౌదరి, జనరల్ సెక్రటరీగా చందు చెరుకూరి, అలాగే బీసీసెల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్గా నిత్య మురకంభట్టు, వైస్ ప్రెసిడెంట్గా రాధాకృష్ణ 13వ వార్డు మాపాక్షి, జనరల్ సెక్రటరీగా మార్కొండ యాదవ్, ప్రస్తుతానికి పాప సముద్రం అంటే గుడిపాల మండల్, అలాగే రైతు కాన్స్టిట్యుయెన్సీ కమిటీలో ప్రెసిడెంట్గా కాశీ రూరల్ మండలం, జనరల్ సెక్రటరీగా రవి నాయుడు గుడిపాల, వైస్ ప్రెసిడెంట్గా గుర్రప్ప నాయుడు ఏఎల్పురం, ఎస్సీసెల్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కమిటీలో ప్రెసిడెంట్గా బస్సు రమేష్ 25వ వార్డు, అలాగే జనరల్ సెక్రటరీగా ఎల్ బాబు 13వ వార్డు, అలాగే టీఎన్టీయూసీ ప్రెసిడెంట్గా కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్గా జగా 39వ వార్డు చిత్తూరు, అలాగే అంగన్వాడీ కాన్స్టిట్యుయెన్సీ కమిటీలో అంగన్వాడీ ప్రెసిడెంట్గా సునీత మరియు జనరల్ సెక్రటరీగా సుజన ఉప్పగానిపల్లి, క్రిస్టియన్ సెల్ చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీగా కరుణాకర్ ప్రెసిడెంట్గా, సత్య జనరల్ సెక్రటరీగా, విల్సన్ వైస్ ప్రెసిడెంట్. వీరందరినీ ఈ 9 కమిటీల్లో ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ కమిటీలని అనౌన్స్ చేయడం జరిగింది.